ఆయన కృపను కన్నులు పెట్టుకుంటే కనుక నిత్యం కూడా ఇన్ని చేసిన నేను ఇన్ని చేసిన అందుకనే నా హృదయం చెడ్డ దగ్గర శుద్ధ హృదయం కలిగి చేయమని ఇసోపుతో నన్ను కడగమని హిమం కంటే తెల్లగా మార్చమని నీ రక్షణాత్మలో నాకు మరలా దయచేయమని ఎన్నో విలువైన పదాలు ఆ 51వ సంకీర్తనలో రాస్తూ ఉంటాడు. దానికంటే ముందు 51వ సంకీర్తన కంటే ముందు దావీదు 32వ సంకీర్తన రాశాడు. 32వ సంకీర్తన రాశాడు. వర్షక్రమంలో అక్కడికి వెళ్ళేది 32వ సంకీర్తన అసలైన మాటలు ఉంటాయి. అందుకనే నీ కన్నులు ఆయన కృపను ముందు పెట్టుకోవాలంట. ఆయన కృపను అందుకే నా కన్నులతో ఎన్నో చూసాను, ఎన్నో నీచమైన నీతి చిత్రాలు చూసాను, ఎన్నో సినిమాలు చూసాను, ఎన్నో సీరియల్ చూసాను. నీ వాక్యం చదవలసిన సమయాల్లో కూడా నా కన్నులు వ్యర్థమైన చూడటానికి ఇష్టపడింది. నా కన్నులు ఆనందాన్ని నేర్చుకున్నాను. అయినా కానీ నీ కృపను బట్టి నేను ఇంకా నిలిచున్నానని ఆయన కృపను ముందు పెట్టుకోవాలి. చదువు మనకు మాట చదవండి. సామెతల గ్రంథం 35 వచనం చదువు, 12 వచనం చదువు. చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. తమ దృష్టికి తాము శుద్ధులై ఎత్తి వచ్చున్నారు కన్నులు ఎత్తి మీద ఎగిరి కట్టారు. నీ కన్నులు ఎత్తి మీద వచ్చేసి నీకు ఏం చెప్తలేదా అంటే చూడవలసినట్టు చూడలేదు. ఎత్తి మీద నీకు ఏం కనపడుతుంది? ఏం కనపడదు, ముందున్నది ఏం కనపడదు. అందుకే నెత్తికి ఎక్కిన నీ పళ్ళు అంటారు చూసారా, అలాంటి తరం ఉంది. కన్నులు నెత్తికి ఎక్కిన తరం ఉన్నప్పుడు అందుకనే దేవుని వైపును చూడలేదు, దేవుని కృపను ముందు పెట్టుకోలేదు. వారి కన్నులు నెత్తికెక్కేసి కనుక వారు ఏమి కూడా దేవుని కృపను గురించి ఏమాత్రం అవగాహన లేని వారుగానే ఉంటారు అని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా ఏం చూస్తున్నారంటే చాలా మంది ఎప్పుడు ముసుకేసి చూడలేదు, లైట్ ఆపేసి చూడలేదు. మేము సినిమాకి వెళ్ళమండేది, మేము మా ఇంట్లో టెలివిజనే లేదండి. అసలు అరిచేతిలోని ప్రపంచం ఉంది కదా, ఆ 2 గంటల తర్వాత ఆ సినిమా అయిపోతుంది. టీవీ ముందు కూర్చుంటే ఆ ఎపిసోడ్ అక్కడ అయిపోతాయి. కానీ అరిచేతి ప్రపంచమైన టెలిఫోన్ ముసుకేసి లైట్ ఆపి వస్తున్నా చూసావా, దాంట్లో నూతులో నీళ్లు చూడుతున్నట్టు వస్తూనే వ్యర్థమైన వాటిని చూడలేదా? చాలా మంది వ్యర్థమైన వాటిని చూడలేదా? అలాంటివి చూడద్దు. మొట్టమొదటిగా హృదయం గురించి మాట్లాడినప్పుడు, రెండవదిగా చేతుల గురించి మాట్లాడినప్పుడు, మూడవదిగా పాదముల గురించి మాట్లాడినప్పుడు, నాలుగవదిగా కన్నుల గురించి మాట్లాడుతున్నాడు. నీ అవయవాలు నీతి సాధనాలుగా చేసుకోవద్దు, నీతి సాధనాలుగా ఉండి నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పివేసుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పివేసుకోమని తెలియజేస్తుంది. 5వ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనం. దేని గురించి మాట్లాడుతున్నా? 5వదిగా చెవుల గురించి మాట్లాడుతున్నాడు. మరి నీ చెవి దేనికి ఇస్తున్నావు? నర్పణాకరణ వైపు ఇస్తున్నావా? నీ చెవులు దొరకగా ఉన్నాయా? లేదా నీ చెవులు ముసలం ముచ్చట్లు చెప్పుకోవడానికి ఉన్నాయా? నీ చెవులు లోపల ఇష్టపడుతున్నాయా?